భారత్ అమెరికా ట్రేడ్ డీల్లో కీలక ఘట్టం చోటు చేసుకుంది. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ భారత్ కు గుడ్ న్యూస్ చెప్పారు. భారత్ పై విధిస్తున్న తారీఫ్లను 25% నుండి 18% తగ్గిస్తున్నట్లుగా ప్రకటించారు. ఈ మేరకు తన సొంత సోషల్ వెబ్సైట్ ట్రూత్ సోషల్ లో పోస్ట్ చేశారు ఆయన. నిన్న సాయంత్రం ప్రధాని మోదీతో ట్రంప్ ఫోన్లో మాట్లాడారు. అనంతరం కూడా కొద్దిసేపటికే తారీఫ్లను తగ్గిస్తున్నట్లుగా ప్రకటించారు. రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు చేస్తున్న భారత్ పై ఒత్తిడి తీసుకువచ్చేందుకు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ఇటీవల అదనపు సుంకాలను విధించింది. తాజాగా ట్రంప్ ప్రకటనతో ఇప్పటిదాకా భారత్ ఉత్పత్తులపై పడుతున్న సుంకాలు 18% తగ్గుతాయి. వైట్ హౌస్ కూడా ఈ అదనపు సుంకాల తొలగింపును ధృవీకరించింది. భారత ప్రధాని మోదీతో మాట్లాడారని, తన అత్యంత సన్నిహిత మిత్రుల్లో ఆయన ఒకరు, శక్తివంతమైన నేత అని అన్నారు ట్రంప్. ఇరువురం వాణిజ్యం, యుక్రెయిన్ రష్యా యుద్ధంతో పాటు అనేక అంశాలపై చర్చించినట్టు తెలిపారు. రష్యా నుంచి చమురు కొనుగోళ్లను నిలిపివేసి అమెరికా, వెనెజువేలా నుంచి ఎక్కువ చమురు కొనుగోలు చేయడానికి మోదీ అంగీకరించారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే తక్షణమే అమల్లోకి వచ్చేలా అమెరికా, భారత్ మధ్య వాణిజ్య ఒప్పందాన్ని అంగీకరించినట్టు తెలిపారు. దీని ప్రకారం అమెరికా విధించే ప్రతీకార సుంకాన్ని 25% నుండి 18% తగ్గిస్తామని అన్నారు. అంతేకాకుండా అమెరికాపై విధిస్తున్న సుంకాలను పూర్తిగా తొలగించేందుకు భారత్ ముందుకొస్తోందని, సుమారు $500 బిలియన్ కంటే ఎక్కువ విలువ చేసే ఇంధన, సాంకేతిక, వ్యవసాయ, బొగ్గు, ఇతర ఉత్పత్తులను కొనుగోలు చేస్తామని మోదీ హామీ ఇచ్చారని తెలిపారు. భారత్తో సంబంధాలు భవిష్యత్తులో మరింత బలోపేతం కాబోతున్నాయని ట్రంప్ ట్రూత్ సోషల్లో పేర్కొన్నారు. అయితే రష్యా నుంచి చమురు కొనుగోలు నిలిపివేతపై భారత్ ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. తారీఫ్లు 25% నుండి 18% తగ్గిస్తూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయంపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఈ ప్రకటన చేసినందుకు 140 కోట్ల భారత ప్రజల తరపున ట్రంప్ కు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు ఆయన ఎక్స్ లో పోస్ట్ చేశారు. తన ప్రియమిత్రుడు ట్రంప్ తో మాట్లాడటం చాలా సంతోషంగా ఉందని, భారత్ లో తయారైన ఉత్పత్తులపై సుంకాన్ని 18% తగ్గించినందుకు ఆనందంగా ఉందని తెలిపారు. రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు, ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలు కలిసి పనిచేస్తున్నప్పుడు ప్రజలకు ప్రయోజనం చేకూర్చడమే కాకుండా పరస్పర సహకారానికి అపారమైన అవకాశాలు ఏర్పడతాయని, ప్రపంచ శాంతికి, శ్రేయస్సు కోసం డొనాల్డ్ ట్రంప్ నాయకత్వం ఎంతో కీలకమని పేర్కొన్నారు. శాంతి కోసం ఆయన చేస్తున్న కృషికి భారత్ పూర్తిగా మద్దతిస్తోందని తెలిపారు. మునుపెన్నడూ లేని విధంగా ఇరు దేశాల భాగస్వామ్యాన్ని ఉన్నత శిఖరాలను తీసుకువెళ్లేందుకు ఆయన కలిసి పనిచేయాలని ఆశిస్తున్నామని మోదీ పోస్ట్ చేశారు. మోదీ, ట్రంప్ ఫోన్లో మాట్లాడుకున్నారని భారత్లో అమెరికా రాయబారి సెర్గియో గోర్ ఎక్స్ లో తెలిపారు. విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్ జయశంకర్ 3 రోజుల అమెరికా పర్యటన ప్రారంభమైన నేపథ్యంలో ఈ సంభాషణ ప్రాధాన్యతను సంతరించుకుంది. భారత్ అమెరికా మధ్య కుదిరిన డీల్ పై కేంద్ర మంత్రులు సంతోషం వ్యక్తం చేశారు. 18% సుంకాల రేటుతో వాణిజ్య ఒప్పందం ఖరారు కావడంతో భారత్ అమెరికా సంబంధాలకు గొప్ప రోజన్నారు. ఈ నిర్ణయం బలమైన వాణిజ్య సంబంధాలకు, పరస్పర వృద్ధికి మార్గం సుగమం చేస్తుందని తెలిపారు అమిత్ షా. ఈ చారిత్రాత్మక ఒప్పందంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు అభినందనలు తెలియజేస్తూ అమిత్ షా పేర్కొన్నారు. ప్రధానమంత్రి మోదీ, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య జరిగిన సంభాషణ తర్వాత ద్వైపాక్షిక వాణిజ్యంపై ప్రకటనను స్వాగతిస్తున్నట్టుగా తెలిపారు భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జయశంకర్. ఇది మరిన్ని ఉద్యోగాలను సృష్టిస్తుందని, వృద్ధిని పెంచుతుందని ఆకాంక్షించారు. మేక్ ఇన్ ఇండియా ప్రయత్నాలను బలోపేతం చేస్తుందని అన్నారు. భారతదేశం యుఎస్ సంబంధాలను పునర్నిర్మించే వికసిత్ భారత్ 2047 వైపు మన ప్రయాణాన్ని వేగవంతంగా చేసే చారిత్రాత్మక మలుపు అని అభివర్ణించారు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్. అమెరికా, భారత్ మధ్య వాణిజ్య ఒప్పందం 2 దేశాల భవిష్యత్తును ప్రకాశవంతం చేస్తుందని, 2 దేశాల పౌరులకు, పరిశ్రమలకు ఎంతో ప్రయోజనం చేకూరుస్తుందని అన్నారు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్.